హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ ఈరోజు మధ్యాహ్నం 3 జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు. ఆ ప్రెస్ మీట్లో తిరుపతి లడ్డూ ప్రసాదంపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, అలాగే ఇప్పుడు ప్రస్తుత ఈఓ శ్యామలరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ముందు దాన్ని మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత వద్దాం మనం. ఇప్పుడు ఆయన పూర్తిగా దాని యొక్క వివరాలు వెల్లడించడం జరిగింది. సో అంతకుముందు కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో నందిని డైరీ, వాళ్ళు గత 40-50 ఏళ్ళుగా వాళ్ళే సప్లై చేస్తున్నారు. సో ఏ రోజున కూడా ఇటువంటి పొరపచ్చాలు కానీ, ఎటువంటి యొక్క అవకతవకలు కానీ, లేకపోతే ఎటువంటి కల్తీ కానీ, క్వాలిటీలో ఎటువంటి ఒక లోపాలు కానీ తేడా కానీ లేకుండానే జరిగింది. సో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూశారు కదా, ప్రతిదీ కూడా వీళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఇటు తిరుమల తిరుపతి ఆ దేవదేవుడి యొక్క సన్నిధిని కూడా అప్రమత్తం చేశారు. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా మంట కలిపేశారు, ఈ లడ్డు రూపంలో కానీ, ఈ యొక్క కల్తీ నెయ్యి రూపంలో కానీ. సో శ్యామలరావు గారు ప్రెస్ మీట్లో క్లీన్గా చెప్పడం జరిగింది. వీళ్ళు అన్ని సంవత్సరాలుగా చేస్తున్న సంస్థని నిలిపేసి ఏదో ఏఆర్ డైరీ అనే ఒక తమిళనాడు సంస్థకి వీళ్ళు రేటు తగ్గించాము, ఏదో కాస్ట్ కటింగ్ చేస్తున్నాం అనే విధంగా ఒక 320 రూపాయలకి వాళ్ళ నెయ్యికి ఆర్డర్ ప్లేస్ చేశారు అని చెప్పారు. సో చేసినప్పుడు ఆ యొక్క నెయ్యిలో క్వాలిటీ సరిలేదని, దాంట్లో ఏదో తేడా ఉందని చెప్పి మాకు అనుమానం వచ్చి మేము ల్యాబ్ టెస్ట్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ టెస్ట్ పంపిస్తే సో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. పూర్తిగా ఆ నెయ్యి అసలు ఎటువంటి యొక్క మనకి ఆహార సేకరణకి పూర్తి విరోధంగా ఉంది. దాంట్లో అన్నీ కూడా నాసిరకం ఆయిల్స్ కలిపారు. పందికి సంబంధించిన కొన్ని కొవ్వు పదార్థాలు, అలాగే గొడ్డు కొవ్వుకు సంబంధించిన పదార్థాలు కూడా దాంట్లో చేర్చడం జరిగిందని చెప్పారు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎంతటి దుర్మార్గానికి వీళ్ళు ఒడిగట్టారు. ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నందిని డైరీ, కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ అయిన దాన్ని అసలు మీరు తప్పించడానికి కారణం ఏంటి? అసలు తప్పించవలసిన పని ఏమిటి? అసలు మీకు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఒకటి, మనం ఏమీ లడ్డులు ఫ్రీగా ఇవ్వట్లేదు. సో లడ్డు ఆరంభం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి లడ్డు రేటు పెరుగుతాను. ఎందుకంటే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటాయో పెరుగుతున్నాయి కాబట్టి వాటితో పాటు మన లేబరు కాస్టు, మన వ్యయం అన్నీ పెరుగుతాయి కాబట్టి సో అన్నీ కూడా యాడ్ చేసి మనం ప్రతి సంవత్సరం కూడా ఏదో కాస్తో కూస్తూ లడ్డు మీద మనం పెంచుకుంటూ వస్తున్నాం, భక్తుల మీద భారం వేస్తున్నాం. ఇప్పుడు ఒక క్వాలిటీకి సంబంధించి ఒక స్వచ్ఛమైనది, అందులోనూ ఇది హిందూ ప్రజలు ప్లస్ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి ఇప్పుడు భక్తునికి భగవంతునికి అనుసంధానం అంబికా అగరబత్తి అని ఏ విధంగా అంటారో అదేవిధంగా ఇక్కడ ఈ మన హిందూ భక్తులకి, ధార్మిక సంస్థలకి, మన వెంకటేశ్వర స్వామి భక్తులకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఒక అభినవ సంబంధం, ఒక తల్లికి బిడ్డకి ఎటువంటి అభినవ సంబంధం ఉంటుందో, పేగుబంధం ఎలాగ ఉంటుందో ఇక్కడ లడ్డుకి వెంకటేశ్వర స్వామికి భక్తుడికి అభినవ సంబంధం ఉంటుంది. సో మనం చూస్తాం, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, స్వామివారిని దర్శించుకున్నా ఎవరైనా వెళ్తే ప్రసాదం తమ్మని ఖచ్చితంగా చెప్తాం. ప్రసాదం తీసుకొచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించే విధానం కానీ, దాన్ని మనం ఆహారంగా భుజించే విషయంలో కూడా మనం ఎంత భక్తి శ్రద్ధలతో, ఇప్పుడు ఆ లడ్డు రాగానే ముందు ఫస్ట్ ఏం చేస్తాం, మన దేవుడి రూమ్లో పెడతాం. అక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం సేకరించి ఇంకా ఎక్కువగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచుకుంటాం. సో అంత భక్తి శ్రద్ధలతో, అంత యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్న ఇటువంటి యొక్క ఈ విధానాన్ని ఈ విధంగా వీళ్ళు నాశనం చేసేసారు, సర్వనాశనం చేసేసారు. చేసేసి ఈ రోజున ఇంకా బొంకడం, సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇంకా బొంకుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా హిందూ మతం మీద కానీ లేకపోతే దేవుడి మీద కానీ ఎక్కడ కూడా భయము, భక్తి లేదు. నిజంగా వీళ్ళకి ఆ గాడ్స్ ఫీర్ ఉంటే ఇటువంటి చర్యలకు పాల్పడరు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు తగుదునా అమ్మ అంటే ప్రెస్ మీట్కి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు, ఇది కావాలని బాబు గారు ఈ 100 రోజుల పరిపాలన
ఏదో ఫెయిల్ అయ్యాడు కాబట్టి 100 రోజుల్లో ఏమీ చేయలేదు కాబట్టి ఏదో కార్యకర్తల్ని వాళ్ళని వాలంటీర్లను పెట్టుకొని ఇంటింటికి పంపించి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ప్లస్ అక్కడ చేయలేని వైఫల్యాలు చెందాడు కాబట్టి దాన్ని దిశ కూడా దాన్ని దశ తిప్పడం కోసం ఈ విధంగా లడ్డుని తీసుకొచ్చి తిరుపతి ప్రాచుర్యాన్ని, తిరుపతి యొక్క ఆ పవిత్రతని భగ్నం చేస్తున్నారు, భంగం కలిగిస్తున్నారని చెప్పి ఈయనేదో పెద్ద శుద్ధపూస మాట్లాడుతున్నాడు. అసలు తిరుపతిని నాశనం చేసింది ఎవరు? నువ్వు కాదా? నీ తండ్రి కాదా? నీ తండ్రి హయాంలో ఏం చేశాడు? నీ తండ్రి హయాంలో ఎటువంటి ప్రేలాపన పేలాడు? అలాగే నీ తండ్రి హయాంలో అన్ని మత ప్రచారం పైన జరిగింది, అన్ని మతస్థుల్ని ఉద్యోగస్తులుగా నియమించారు మీరు. అదేవిధంగా ఏ విధంగా స్వామివారు ఆభరణాలు మీరు దోచేశారు, స్వామివారి లెక్కలేని సొమ్ము దోచేశారు, రకరకాలుగా మీరు స్వామివారికి మీరు 3 నామాలు పెట్టారు. సో మీరా ఈ రోజున బయటకు వచ్చి ఈ శుద్ధపూస మాటలు మాట్లాడేది? అసలు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క మహిమని ఈ విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళకే కాకుండా మొత్తం ఇన్ని కోట్ల మంది హిందువులకే కాకుండా ఈవెన్ ఫారినర్స్ కూడా రీచ్ అవ్వడానికి ప్రధాన కారకుడు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు. సో ఆ మహానుభావుడు పెట్టిన సంస్కరణలు, ఆ మహానుభావుడు పెట్టిన ఆ పద్మావతి మహిళా యూనివర్సిటీ కానీ, ఆ ఉచిత భోజన పథకం కానీ, ఆ విధంగా ఎన్నో సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ కూడా తిరుపతి యొక్క ప్రాచుర్యం కానీ, తిరుపతి యొక్క పవిత్రత కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క ఒక ఇమేజ్ కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా భగవంతుణ్ణి పూర్తిగా ప్రజలకి మమేకం చేసి, ప్రజలకు దగ్గర చేసి, భగవంతుడు ఇంత ప్రాచుర్యం పొంది ఈ రోజున ఇన్ని కోట్ల మంది, ఇంతమంది లక్షల మంది ప్రతిరోజు వచ్చి దర్శనాలు చేసుకోవడానికి దానికి ప్రధాన మూలకారకులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుని కూడా తిరుపతిలో ఆయన ఎక్కడ కూడా ఆయన పదవిని కానీ, ఆయన పవర్ని కానీ, ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఉపయోగించుకుని ఏ రోజుని అవుట్ ఆఫ్ ద వే కానీ, అవుట్ ఆఫ్ ద లా కానీ, రూల్ ఆఫ్ లా ప్రకారమే ఆయన వెళ్ళాడు. ఎక్కడా కూడా తప్పులు చేయలేదు. ఎక్కడా కూడా తన అయిన వాళ్ళని, కావాల్సిన వాళ్ళని, తన బంధువుల్ని అక్కడ ఉద్యోగస్తులుగా నియమించలేదు. తన బంధువులను తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్లు చేయలేదు. తన బంధువులను తీసుకెళ్ళి టీటీడీ ఈఓల్ని, జేఈఓల్ని చేయలేదు. తన బంధువులను తీసుకెళ్ళి కీలక పదవుల్లో పెట్టలేదు. సో ఏ రోజుని కూడా ఆయన ఎక్కడ కూడా దర్శనాల టికెట్లు అమ్ముకున్నాడనో, లేకపోతే ప్రసాదాలు అమ్ముకున్నాడనో, లేకపోతే అక్కడ జరిగే డెవలప్మెంట్లో కానీ, అక్కడ జరిగే ప్రొక్యూర్మెంట్లో కానీ బాబు గారు 1 రూపాయి తిన్నాడనో కూడా ఒక్క మచ్చ కూడా ఆయనకు లేదు. మీరు మొత్తం వెంకటేశ్వర స్వామిని కూడా నాకేసి పూర్తిగా, టీటీడీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి, సర్వనాశనం చేసి, ఉచిత భోజనం కూడా సరైన మార్గంలో సరైన క్వాలిటీ భోజనం కూడా పెట్టకుండా భక్తుల మనోభావాలని, భక్తుల ఆగ్రవేశాలకు కూడా లోనైంది మీరు. ఏ విధంగా మీరు తీసుకొచ్చిన మీ బంధువు ధర్మారెడ్డి టీటీడీని భ్రష్టు పట్టించాడు, మీ యొక్క బంధువు బోమల కరుణాకర్ రెడ్డి ఏ విధంగా భ్రష్టు పట్టించాడు, మీ యొక్క సుబ్బారెడ్డి ఏ విధంగా భ్రష్టు పట్టించాడు, అక్కడున్న మఠం పైన మఠం భూములు కానీ, కింద భూములు కానీ, ఆ చుట్టుపక్కల భూములు కూడా ఏ విధంగా మీరు హస్తగతం చేసుకున్నారో, ఏ విధంగా ప్రతి దాంట్లో, అలాగే మీ దగ్గర మినిస్టర్గా పనిచేసిన నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ రోజా ఏ విధంగా అక్రమాలుగా అవినీతికి పాల్పడింది, అలాగే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ నాయకులు, మీ ద్వితీయశ్రేణి నాయకులు, తృతీయశ్రేణి నాయకులు, మీ కార్యకర్తలు ఎటువంటి అవకతవకలు చేశారు, ఎటువంటి అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, ఈ ప్రపంచమంతా చూసింది. ఏ విధంగా చూసినా సరే వెంకటేశ్వర స్వామిని ఏదో విధంగా భ్రష్టు పట్టించాలని, వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లాలని చెప్పి, ఎందుకంటే ఈ రోజున ఒక హిందూ దేవాలయంలోనే అగ్రగామిగా ఉన్న ఆ దేవాలయాన్ని ఏదో విధంగా మీరు దెబ్బ కొట్టాలని, ఏదో విధంగా ఆ ప్రాచుర్యాన్ని తగ్గించాలని మీరు క్రిస్టియనిటీ కాబట్టి మీకు ఎంతసేపు మీరు, మీ మతము, మీ చర్చిల మీద ఉన్న భక్తి, మీ ఆ యొక్క బాధ్యత ఇటు మా దేవాలయాల మీద లేదు కాబట్టి మీరు ఏదో విధంగా అక్కడ స్వామిని డీగ్లామర్ చేయాలని, స్వామిని డీగ్రేడ్ చేయాలని చెప్పి మీరు ఎన్నో కుయ్యెత్తులు, ఎన్నో పన్నాగాలు పన్నారు.
ఆ పన్నాగాల్లో భాగమే ఈ లడ్డు వ్యవహారం కూడా మీ అవినీతికి మీ అక్రమాలకి ఇది పరాకాష్ట. ఈరోజు తగుదనామా అని చెప్పి ఈ విధంగా బాబు గారి మీద అవాకులు చవాకులు పేలడం అనేది ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు. నువ్వు ఏ రోజు నిజాలు మాట్లాడావు, మాట్లాడితే నేను మడం తిప్పనంటాడు, మాట తప్పనంటాడు, చేసి అన్నీ కూడా దానికి ఆపోజిట్లోనే చేస్తూ ఉంటాడు. సో రాష్ట్రాన్ని నాశనం చేశాడు, రాష్ట్ర ప్రజలను నాశనం చేశాడు, అన్ని వర్గాలని భ్రష్టు పట్టించాడు. చివరికి దేవుణ్ణి కూడా ఇక్కడని కాదు, రాష్ట్రంలో అతని హయాంలో రాముడి తల నరికేస్తే, రాముడి శిల్ప తల తీసేస్తే దిక్కు లేదు. అలాగే ఈ ఈస్ట్ గోదావరిలో రథాన్ని తగలబెడితే దానికి దిక్కు లేదు. అలాగే అన్నవరంలో భూములన్నీ కొట్టేస్తే దిక్కు లేదు. అలాగే వాళ్ళు ఎవరైతే ఆ యొక్క విజయనగరం మహారాజు ఉన్నారో, గజపతి రాజు ఉన్నారో, వాళ్ళంతా ఇప్పుడు మన ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు ఉన్నారో, వాళ్ళ పాపం చైర్మన్గా ఉంటే ఆ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టామో మనం చూసాం. సో అసలు ఎక్కడున్నా విజయవాడ గుడిలో నీ మంత్రి వెల్లంపల్లి ఆ సింహాల బొమ్మలు దొబ్బేశాడు, ఆ కొబ్బరి చిప్పలు అమ్ముకునే ఒకరిని తీసుకొచ్చి అక్కడ మంత్రిగా చేస్తే వాడు ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎంత దుర్గమ్మ సొమ్ములు కొట్టేశాడు, ఎన్ని తప్పుడు పనులు చేశాడు చూసాం మనం. ఇక్కడని కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం, అది శ్రీశైలం అయినా, శ్రీకాళహస్తి అయినా, అన్నవరం అయినా, ఇటు తిరుపతి అయినా, ఎక్కడైనా సరే ప్రతి హిందూ దేవాలయాల్ని దోసేశారు. ప్రతి హిందూ దేవాలయాల యొక్క వాళ్ళ ఆస్తులను దోచేశారు, వాళ్ళ పొలాలను దోసేశారు. దానికి సంబంధించిన రాష్ట్రం బయట ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను కూడా మీరు హస్తగతం చేసుకున్నారు. నువ్వా తగుదనామ్మా అని చెప్పి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు ఈ రోజున మీడియాకు ముందుకు వచ్చి ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. నీ బండారం తెలిసింది కాబట్టి, నీ భాగవతం తెలిసింది కాబట్టి, నీ వ్యవహారం తెలిసింది కాబట్టి, నీకు ఎంత దేవుడంటే ఎంత మర్యాద ఉందో, నీకు ఎంత నమ్మకం ఉందో ప్రజలకు ప్రస్ఫుటంగా తెలిసింది. సో ఎన్నో విషయాలలో అసలు రఘురామరాజు అనే త్రిపులార్ గారు బయటికి అసలు మొట్టమొదటిగా పార్టీ నుంచి బయటకు వచ్చి నిన్ను వ్యతిరేకించింది కేవలం తిరుపతిని నీ తప్పుడు విధానాలతోటి నువ్వు భ్రష్టు పట్టిస్తున్నావని, తిరుపతిని అన్ని మతస్థులు పరం చేస్తున్నావని, తిరుపతిలో ఉన్న విధి విధానాలన్నింటినీ కూడా నువ్వు తారుమారు చేస్తున్నావని చెప్పి అసలు మొట్టమొదటి పోరాటం రఘురామరాజు గారు అక్కడి నుంచే మొదలుపెట్టాడు. సో కాబట్టి నీవు ఈ రోజున తగుదనామ్మా అని చెప్పి నువ్వు ఎన్ని శుద్ధులు చెప్పినా, ఎన్ని బొంకులు బొంకినా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రస్తుత ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఉన్న సూత్రధారులు, పాత్రధారులు అందరినీ బయటికి తీసుకొచ్చి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఆ ఏడుకొండల వెంకన్న కూడా సో డెఫినెట్గా వీళ్ళకి శిక్షిస్తాడు, వీళ్ళందరూ కూడా అనుభవిస్తారు. కాబట్టి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని బొంకులు బొంకినా కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. మొన్న ఎలక్షన్ రిజల్టే నీకు ఇచ్చిన ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. నీకు, నీ పరిపాలనకి, నీ యొక్క రాజకీయ పరిణితికి, నీ యొక్క రాజకీయ అజ్ఞానానికి ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. కాబట్టి నీ దుర్మార్గాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి నువ్వు కేవలం రాష్ట్రాన్ని దండుకుని దోచుకుని దాచుకోవడానికే నువ్వు రాజకీయాల్లోకి వచ్చేవనేది ప్రస్ఫుటంగా ప్రజలు గమనించారు. కాబట్టి నీకు 2 నామాలతో వదిలిపెట్టారు. ఇక మీదట ఆ ఒక్క నామం కూడా నీకు మిగలదు. కనీసం వచ్చే ఎలక్షన్లో నీ సీటు కూడా నువ్వు గెలని పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తిరుపతిలో నువ్వు చేసిన ఈ అన్యాయానికి నువ్వు తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. ప్రజాకోర్టులో ప్రజలు నిన్ను రాజకీయంగా సమాధి చేస్తారు. ఇది జరగబోతుంది. ఇది తథ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.